భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిఎస్సి అభ్యర్థుల కోసం సపోర్టుగా నిలుస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఎల్లప్పుడూ నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో భాగంగా రామచంద్ర యాదవ్ విజయవాడ ధర్నా చౌక్ లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను పోలీసులు అడ్డుకుని పార్టీ నాయకులపై వీధి రౌడీలా ప్రవర్తించారు. వీరు ప్రవర్తించిన తీరు చూసినట్లయితే మానవత్వం మరిచిపోయారా అన్న సందేహాలు కలుగుతాయి. శాంతియుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించారు. రామచంద్ర యాదవ్ పట్ల అక్కడకు చేరుకున్న సిఐ చాలా మూర్ఖంగా ప్రవర్తించారు. పార్టీ అధినేతకు Y+ కేటగిరీ ఉన్నా కూడా కనీసం మాన్యువల్ తెలియకుండా సిఐ దారుణంగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరు చెప్పినా వినకుండా రామచంద్ర యాదవ్ ను తీసుకుని వెళ్లేందుకు సిఐ ప్రయత్నించడంతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో అక్కడ వాతావరణం ఆందోళనకరంగా మారి మరింత తీవ్రతరమైంది. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు వ్యవహరించిన తీరు కంటే దారుణంగా వ్యవహరించారు. దీనిపై స్పందించిన పార్టీ నాయకులు సిఐపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఘర్షణల అనంతరం రామచంద్ర యాదవ్ పోలీసులు వ్యవహరించిన తీరు, కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి మీడియాతో మాట్లాడారు. అయితే డిఎస్సి అభ్యర్థులపై ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుందని, ఎక్కడైనా మేలుకొని డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని కోరారు. అలాగే నార్మలైజేషన్ ద్వారా కాకుండా జిల్లాకి ఒకే పేపర్ ఉండే విధంగా చూడాలని, అలాగే పరీక్షకు 90 రోజుల గడువు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులను పట్టించుకోకపోవడం వల్లనే మేము మెగా ధర్నా చేస్తున్నామని తెలియజేశారు. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉపాధి కల్పించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు మద్దతుగా ఎల్లప్పుడూ బీసీవై పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తెలియజేశారు.